రాయదుర్గం ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ నీటి శుద్ధి ప్లాంట్లు అలంకారప్రాయంగా మారాయి. అవి చెడిపోయి వాటి నుండి చుక్క నీరు కూడా రాకపోవడంతో విద్యార్థులు ఇంటి నుండే వాటర్ బాటిళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గం పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ పాఠశాల విద్యార్థులు పలువురు శనివారం మధ్యాహ్నం మాట్లాడుతూ, పరిశుభ్రమైన నీరు తాగాలని అధికారులు చెబుతున్నారు, కానీ మాకు అసలే నీరు రావడం లేదు. ఉన్నతాధికారులు తమపై దృష్టి సారించి ఆర్ఓ ప్లాంట్ రిపేర్ చేయించాలని వేడుకున్నారు. పట్టణంలోని దాదాపు అన్ని పాఠశాలల్లో పరిస్థితి ఇలాగే కొనసాగుతున్నట్లు కూడా విద్యార్థులు తెలిపారు. Good morning to all. My name is Harika. I am studying 10th class. My school name is SBG Tilak. Today I am saying in my school this is water filter. This is not work because of this is the rainy season. We have to most important in mineral water. This is not filtered. Please try to make filtrate mission. Please mission repair cheyandi. ఎన్ని రోజులు అయింది ఇది చెడిపోయమా? This is before we have summer holidays, but summer holidays నుంచి మాకు ఫిల్టర్ వాటర్ అనేవి స్టాప్ అయిపోయినాయి. ఇప్పటికీ ఇది వర్క్ చేయడం లేదు, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ వస్తూ ఉంది. డిసీజెస్ ఏవైనా అటాక్ కావచ్చు. అందువలన మేము కోరుతున్నాము, మాకు తొందరగా మినరల్ వాటర్ది రిపేర్ చేసి ఇవ్వండి అనేసి అధికారులకు తెలుపుతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.